Next question. Indaka asking whether the questions are only posed towards girls only. So let's give that opportunity to boys now. Okay, please. Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying 2nd BA Special English. My question is, సార్ మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? No, very good questions. చిన్న పేరేంటమ్మా? కిషోర్. పాలంగి కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్ కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేయించాం. టీసీఎస్ రైట్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా ఏం చెప్పారంటే మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ లో మేము పూర్తి చేశాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేశాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. Dear Lokesh, thank you for the assurance to our students about the future opportunities. And I request one more student who is standing there. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying Baker Computer 2nd year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. 1, బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ
and that is the promise as Lokesh I am making. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. నా తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? Namaste, sir. నమస్తే. My name is Sirisha, sir. I'm studying second BBA Honors. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా కాలేజ్లో టోటల్గా 6,500 అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నాం సార్. సో మా అందరికీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అది ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఇండోర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో మీరు ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు ఒక మంచి ఇండోర్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవి అరేంజ్ చేశారంటే మా స్టూడెంట్స్ అందరం కూడా మంచిగా స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం సార్. అలాగే మా కాలేజ్లో లైబ్రరీ చాలా బాగుంది సార్. కాకపోతే ఎగ్జామ్ టైమ్స్లో మేము ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తాము. కాకపోతే ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళి చదువుకునేంత స్పేషియస్గా అయితే లేదు సార్. సో దాంతోపాటు ల్యాబ్స్ అండ్ లైబ్రరీ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, కొంచెం పెద్దదిగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. బాయ్స్ తక్కువ చేతులు పైకెత్తుతున్నారు, గర్ల్స్ అందరూ చేతులు పైకెత్తేశారు. అమ్మా మీరు చెల్లి, సార్ మన రాష్ట్రం నుంచి ఒక తెలుగు బిడ్డ మన క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ చేసింది. పేరు గుర్తుందా? శ్రీచరణి సార్. శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసి లాస్ట్ ఫైనల్స్ లో మనకి కప్ వచ్చే విధంగా చేసింది. సో శ్రీని నేను పర్సనల్గా కలిసాము. అదేవిధంగా రాష్ట్ర తరఫున కూడా ఆమెకి ఆర్థికంగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అందజేసింది. వైజాగ్ లో ఆమెకు ఇల్లు కట్టుకునేదాన్ని కూడా భూమి కేటాయించాము. ఆమెకి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరిక ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెడ్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. దానికి స్కూల్స్ నుంచి అక్కడనే పిల్లలకి ఆప్షన్ ఇస్తున్నాం, మీకు ఏం కావాలో చెప్పండి అని. క్రికెట్ కిట్ కావాలా, వాలీబాల్ కిట్ కావాలా, లేదంటే కొంతమంది ఆర్చరీ కూడా తీసుకుంటున్నారు. సో మీకేం కావాలని మేము తెలుసుకుని మేము ఎక్విప్మెంట్ అందించే బాధ్యత తీసుకుంటున్నాం. మొదటి విడత మీకు అది చేశాము. Going forward, definitely in colleges also I will push sports infrastructure, complex antara, lente stadia antara, whatever the name might be. Then principal gariki cheptanu, it is my responsibility. I'll talk to sir. I will get it done for the students here. Thank you, sir.